ఆముక్తమాల్యద 21వ పద్యానికి స్వాగతం. కిందటి పద్యంలో గోదాదేవిని తీసుకొచ్చి చిన్న పాపని తీసుకొచ్చి విష్ణుచిత్తుడు భార్యకి ఇస్తాడు. భార్య ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంది. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అద్వైతం అనేది సన్యాస మతం. అంటే ఈ సంసారం అంతా వదిలేసి మోక్ష మార్గం గురించి ఆలోచించడం అద్వైతం. విశిష్ట అద్వైతం గృహస్థ ధర్మం, గృహస్థ మతం. అంటే విశిష్ట అద్వైతంలో ఎప్పుడూ భార్యాభర్తలు కలిసే ఉంటారు. ధర్మపత్నిలాగా భార్య భర్త చేసే పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. మనకు ఉదాహరణకి కావాలంటే రామకృష్ణ పరమహంస, శారదాదేవి దంపతులు. ఇలా ఈ గోదాదేవి ఇప్పుడు యువకురాలైపోతుంది. పసిపాప నుంచి హఠాత్తుగా యువకురాలైపోతుంది. ప్రోగ్రెషన్ చిన్నపిల్ల నుంచి యువతిగా అవటం, అయ్యే మధ్యకాలాన్ని వర్ణించడం ఆ వర్ణన అనుచితం అని చెప్పి కొంతమంది అంటారు. అందుకోసం ఆ కారణం వలన ఈవిడ నెక్స్ట్ మనం చూసేది గోదాదేవి పెద్ద యువతిగా కనిపిస్తుంది. యువతి కనపడేటప్పుడు ఆ యువతి గురించి చాలా వర్ణిస్తాడు. ఆవిడ అందాన్ని చాలా వర్ణిస్తారు. ఈ పద్యంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు ఆన్సర్లు పంపించండి రాసి నాకు. దేంతో మనం పోల్చొచ్చు అంటే లలితా సహస్రనామంతో పోల్చొచ్చు. ఈ గోదాదేవి వర్ణన లలితా సహస్రనామం చూస్తే రెండు ఒకటే చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి వర్ణన. ఆవిడ పాలం గురించి, ముంగురుల గురించి, ముఖం గురించి, తర్వాత చూపుల గురించి, ఆవిడ చెవులు, ముక్కు, ఇలా దంతాలు, ఇవన్నీ ఈ వర్ణనలన్నీ రెండిట్లో కనిపిస్తాయి, రెండిట్లో సిమిలర్గా ఉంటాయి. దీనికోసం ఒక 35 పద్యాలు ఆవిడ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటాయి. ఆ పద్యాలేవి నేను తీసుకోలేదు. ఎంత ఉచితం, వాళ్ళు చేసిన కవిత్వాన్ని విమర్శించేంత శక్తి లేకపోయినప్పటికీ నాకు నాయకుల్ని అలా సౌందర్యం, అంగసౌష్ఠవాల్ని, ఆవిడ గురించి రూపురేఖల్ని వర్ణించిన 35 పద్యాల్లో అది ప్రబంధ కావ్యాలు అన్నిట్లో ఉంటుంది, చాలా కావ్యాల్లో ఉంటుంది. అది ఈ కాలంలో సరియంత కాదో మనకి తెలియదు. మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే లలితా సహస్రనామం అన్నాం కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు? మొట్టమొదటి ప్రశ్న. నేను కూడా ప్రాబబ్లీ 4 ప్రశ్నలు ఉంటాయి ఈ పద్యంలో. 4కి సమాధానం పంపించండి. ఆవిడ యువత అయిన తర్వాత ఆవిడ కృష్ణుడిని ప్రేమిస్తుంది. ప్రేమించి కృష్ణుడు ఎన్ని రోజులు రాలేదని చెప్పి విరహ బాధన పడుతూ ఉంటుంది, విరహ వేదన అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చే పద్యం ఇది. అలుకకుము అన్న తేరెన్, అలుకకుము అన్న తేరెన్ మరి అంతట నుండియు వేళవేళన్ నెచ్చెలులు ఇడు తెల్వులున్ మగుడ చింతల సంతమ సంబులున్ సమాకలిలత మించె సొమ్మిడని కార్శ్వమునన్ హృదయంబునన్ సదా పలపల కాగన్ నీలముల బన్నసరంబై నిర్మలాంగికిన్. అలుకకుము అన్న తేరన్, వాళ్ళ చెలికత్తలందరూ చుట్టూరా చేరి ఈవిడ విరహ వేదన పడుతూ ఉంటే చుట్టుపక్కల చెల్లెలందరూ చేరి భయపడకమ్మా, తప్పకుండా వస్తాడు విష్ణుమూర్తి నీ దగ్గరికి అని, అలుకకుము అంటే భయపడద్దు అని చెప్పి
వాళ్ళు నీతి బోధలు చేస్తున్నారు. అన్నన్ నీతి బోధలు చేసినప్పుడు తేరెన్ కోలుకుంది, ఉపశమించింది. మరి అంతట నుండి మరి అప్పటి నుంచి వేళ వేళన్ ఒక్కొక్క పీరియాడికల్లీ అంటే ఒక కాసేపు చెప్పి మళ్ళీ కాసేపు చెప్పి ఇట్లా కాలానుగుణంగా చెప్తూ వెళ్తోందిట. ఈ చెలికత్తెలు చెప్తున్నారట ఆవిడికి ఏం భయపడద్దని. మరి అంతట నుండి వేళ వేళన్ నెచ్చెలులు ఇడు తెల్వులున్. నెచ్చెలులు అంటే స్నేహితురాళ్ళు, చెలికత్తెలు, వాళ్ళు ఇస్తున్నారు. ఇడున్ వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఏం కల్పిస్తున్నారు? తెల్వులున్. తెల్వులున్ అంటే ఇక్కడ రెండు అర్థాలు. ఒకటేమో తెలిసేట్టుగా చేయటం, తెలివి నుంచి వచ్చింది, తెలిసేట్టుగా చేయటం. ఇంకో అర్థం పగలు తెలుపు, కాంతి, ప్రకాశం అని చెప్పి ఇంకో అర్థం కూడా ఉంది తెలుగులకి. తెల్వులున్ మగుడ. సో తెలుగులు ఏమో ఈ నెచ్చెలులు ఉపశమనం వచ్చేసరికి కొంత ఉపశమనం వచ్చింది, అంటే తెలుపు ప్రకాశం అయింది ఆవిడ ముఖం, ఆవిడ హృదయం. చింతల సంతసమంబులున్. వెలుగు గురించి ఎందుకు మాట్లాడాడంటే ఇప్పుడు చెప్తున్నాడు. చింతలు అంటే వేదనల చీకట్లు. సంతమసంబులున్ వాళ్ళ వేదనలు అనే చీకట్లు. ఆ రెండు సమా కలితతన్ సమా కలితతన్ అంటే చక్కగా అందంగా పొందికగా ఈ చీకటి వెలుగు రెండు అరేంజ్ చేసి ఉన్నాయిట. మించెన్ ఇట్లా అందంగా కనిపించింది. ఎలా అందంగా కనిపించింది? సొమ్మిడని కార్స్వమునన్. సొమ్ములేం పెట్టుకోలేదు, ఆవిడ బాధల్లో ఉంది కదా, విష్ణుమూర్తి కోసం వెయిట్ చేస్తుంది కదా, అందుకోసం ఆవిడ అలంకరించుకోలేదు, ఏం సొమ్ములు పెట్టుకోలేదు. సొమ్ములు పెట్టుకోలేదు, ఆభరణాలు ఏం పెట్టుకోలేదు. కార్స్వమునన్ అంటే కృషించిపోయిన శరీరంతో ఉంది. హృదయంబునన్ సదా పలపలకాగన్. హృదయంలో సదా అంటే ఎల్లప్పుడూ, పలపలకాగన్ అంటే దూరంగా ఉన్న నీలముల అంటే ఇంద్రనీలాల బన్నెసరంబై నిర్మలాంగికన్. బన్నసరం అంటే ముత్యాల హారం అయిందిట. ఎవరికి? ఆ నిర్మలాంగికిన్, నిర్మలమైన శరీరం కలగడానికి, ఎటువంటి మలినం లేని స్వచ్ఛమైన శరీరం కల ఆవిడికి, గోదాదేవికి. అంటే వాళ్ళు చెలికత్తెలు వచ్చి ప్రబోధం చేసినప్పుడు వెలుగు వస్తుంది, ప్రకాశం వస్తుంది, తెలుపు వస్తుంది. ఆ చింతల వేదన వలన నలుపు వస్తుంది. ఆ రెండు ఎట్లా ఉన్నాయట? ఒక ముత్యాల హారం తీసుకుని మెళ్ళో వేసుకుంటే ఆవిడ, అందులో ఇంద్రనీలాలేమో ప్రబోధన వల్ల వచ్చే సంతోషం, ఉపశమనం. రెండింటి మధ్య ఉన్న రెండు ఇంద్రనీలాల మధ్య ఉన్న స్పేసు అది చింతల వలన వచ్చే చీకటి. ఆవిడ నగ వేసుకున్నట్టుగా ఉందట. అంత ముందరే చెప్పాడు మళ్ళా, సొమ్మిడని కార్స్వమునన్. సొమ్ములేం వేసుకోలేదు ఆవిడ. మరి ఈ ముత్యాల హారం కనిపిస్తోంది ఇక్కడ. కొన్ని సంతోషం, కొంత దుఃఖం. అంటే భగవంతుడు ఇచ్చిన హారం అని చెప్పి అర్థం ఇక్కడ. ఇందులో ఇంకో పదం కూడా వాడాడు, నిర్మలాంగికిన్. నిర్మలమైన శరీరం కలదట. అందుకోసం ఈ తెలుపు నలుపులు ఏమిటి? అవి జీవితంలో ఉండే సుఖదుఖాలు. సంతోషం కలిగినప్పుడు సుఖం, దుఃఖం కలిగినప్పుడు దుఃఖం. ఆ సుఖదుఖాలు ఆవిడ శరీరం నిర్మలంగా ఉంది కాబట్టి ఆ హృదయంలో ఉన్న సంతోషం, బాధ రెండు పైకి కనిపిస్తోందిట. దేనిలా కనిపిస్తోంది? బన్నసరం మన ముత్యాల హారంలాగా కనిపిస్తోంది. ఇక్కడ దీనికి ఇది అర్థం, భావం.
ఇక్కడ ఒక 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 వర్ణన నన్ను నాకంత నాకు నన్ను బాధ చేసింది. నీలముల ఇంద్రనీలముల బన్నసరంపై, ఇంద్రనీలాలతో కలిసున్న ముత్యాల హారం. అంటే మరి ఇంద్రనీలం అంటే నీలంగా ఉంటుంది, నీలంగా ఉంటుంది కదా, నల్లగా ఉంటుంది కదా. కానీ మనం మనకి మనం అనుకోవటం ఎప్పుడు కృష్ణుడు నల్లగా ఉంటాడు, విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు. విష్ణుమూర్తి చెల్లెలు కాబట్టి పార్వతి నల్లగా ఉంటుంది. అలాగే మనం చాలా ఇప్పుడు ఈ పాట రాసింది కూడా చెప్పండి నాకు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు. నల్లనివాడు, విష్ణుమూర్తిని మనం వర్ణించేటప్పుడు నల్లనివాడు అంటాం, నల్లగా ఉంటాడు. ఇది మీ రెండో ప్రశ్న. ఇది రచించింది ఎవరు? నీల గగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా, నీల గగన ఘనశ్యామా. నల్లటి మేఘంలాగా, నల్లటి ఆకాశంలాగా ఉన్నవాడు ఘనశ్యామ, నల్లగా ఉన్నవాడు అని చెప్పి అంటాం. ఇది విష్ణుమూర్తికి గురించి మాట్లాడేటప్పుడు నల్లగా ఉన్నాడు అంటాం. ఈ మూడో క్విజ్ ప్రశ్న, ఈ పాట రాసింది ఎవరు? తర్వాత 4వ ప్రశ్న, శివుడి గురించి వచ్చేటప్పుడు తెల్లనివి మల్లెలు తెల్లనివి మొల్లలు దీన బంధువైన శివుని మేని ఛాయ తెల్లనా తెల్లనివి. ఇది రాసింది ఎవరో కూడా చెప్పండి. ఇది 4వ ప్రశ్న. ఈ 4 ప్రశ్నలకి నాకు సమాధానాలు పంపించండి. అంటే శివుడు తెల్లగా ఉంటాడు కాబట్టి లక్ష్మీదేవి తెల్లగా ఉండాలి, చెల్లెలు కాబట్టి. అలాగే విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు, ఆయన చెల్లెలు కాబట్టి పార్వతి నల్లగా ఉండాలి. మరి ఇక్కడ ఇంద్రనీలాలు ఈయన శ్రీకృష్ణదేవరాయలు గోదాదేవిని వర్ణించేటప్పుడు శ్యామాంకంబు కాంచన్ అని ఒక పద్యంలో అంటారు. శ్యామ అంటే మనకి నల్లని అని చెప్పి అర్థం వస్తుంది. వేదాంత దేశకుల వారు శతమఖమణి నీలా అని చెప్పి ప్రయోగం చేశారు. ఇంద్రనీలం అంటే నీలవర్ణం కలది అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంతకీ ఈవిడ తెల్లగా ఉందా నల్లగా ఉందా అని. కొంతమంది అంటారు, నాకు సరైన సమాధానం తెలియదు, కొంతమంది అంటారు ఆవిడ శ్యామ అనేది యోగ శాస్త్రంలో కుండలిని శక్తిని శ్యామ అంటారట. అంటే ఈవిడ కుండలిని శక్తి ధారి అని చెప్పడం కోసం అలా వాడారా అని చెప్పి కొంతమంది అంటారు. ఈ గోదాదేవి వర్ణన సౌందర్య లహరిలో జగన్మాతని కవి ఎలా వర్ణించారో అలా ఉంటుంది. ఇంకో ప్రశ్న, 5వ ప్రశ్న, ఈ సౌందర్య లహరిని ఎవరు రాశారు? సౌందర్య లహరిని ఎవరు రాశారు? ఆయన ఎలా వర్ణిస్తారో సౌందర్య లహరిలో జగన్మాతని, అలాగే గోదాదేవిని రాయల వారు వర్ణిస్తారు. మరి మీ ప్రశ్నలు సమాధానాలు పంపిస్తారు కదా, వచ్చే పద్యంలో కలుసుకుందాం.